ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమలో మా ప్రియమైన పరలోక తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, మీ పాలనకు ఎంతో వందనాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైనటువంటి దేవుడు, నీకుడు తండ్రి, సమాధానకర్తవు, అధిపతి తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామంలో మీ సన్నిధిలో చేరి సాగిలపడి మేము ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. మీ యొక్క శక్తి అపరిమితమైందని, మీరు తేజస్సులో దివ్య మహిమలో అమృతం వెళ్ళినటువంటి ప్రభు అని, రాజులకు రాజు అని మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. ఈ సాయంకాలం బైబిల్ అధ్యయనం కొరకై మీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చుకుంటున్న వందనాలు. మేము సహాయం మీరు ఏదైనా అనుగ్రహిస్తే కానీ మేము పొందలేము. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీరు బోధించినని ప్రభావ, ఈ గడియ కొరకై ప్రభావ నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో ఐదు దాసుని స్వీకరించి బలపరిచి వాక్యం నింపి మీ ఆత్మ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మా జీవితంలో పాపము, పతనము, అవిధేయత, తిరుగుబాటు, ప్రభావ ఆత్మీయ గొడ్డుబారిన తనం, ప్రభావ ఫలం లేనటువంటి జీవితం, ఇప్పుడు మేము ఇంకా గొప్ప నష్టంలో ఉంటున్నాము. ప్రభావ మా జీవితాలను మీరు తాకండి. మీ యొక్క ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, మీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. అప్పుడు ప్రభావ మీ శక్తితో నింపండి. ప్రభావ మీ కార్యములు బలమైనవిగా, నూతనమైనవిగా జరిగించండి. మమ్మల్ని అంతరాయపరిచే చీకటి అంధకార అపవాద శక్తుల ప్రభావం అంతటిని ప్రభావ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగినటువంటి నామములో మేము బంధించి గద్దించి దూరపరుస్తుంటాం. సాయంకాలం నీ ప్రజలంగా మీ స్వరం వింటకు మీ చెంతకు వచ్చి ఉంటాడుగా మీరు మాతో మాట్లాడి పాటల్లోనూ, వాక్యంలోను, సమస్తంలోనూ మీ సమస్తమైన నడిపించి మహిమ పొందమని దీనిలో మేము తగ్గించుకుంటూ మా కొరకై త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 473వ పాట. దప్పిగొని నా వానిపై నీటిని కుమ్మరించు నా ప్రభువే. పాట దప్పిగొని నా వానిపై నీటి కుమ్మరించును ఆ ప్రభువే. ఎన్నియు నా భూమిపై జలము ప్రవహింపజేయునయనే. ఎన్నియు నా భూమిపై జలము ప్రవహింపజేయునయనే. వడి జల జలములలో దారి నిర్మించును ఆ ప్రభువే. వడి జల జలములలో దారి నిర్మించును ఆ ప్రభువే. అడవులలో రాజభటలను స్థాపించును మన ప్రభువే. అడవులలో రాజభటలను స్థాపించును మన ప్రభువే. దప్పిగొని నా
దేవుడే పరలోకము నుండి స్వరము వినిపించెను మన దేవుడే పరలోకము నుండి స్వరము వినిపించెను మన దేవుడే తప్పికొని నా వానిపై నీవి కుమ్మరించును ఆ ప్రభువే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే ఒక శబ్దము చేతన సుకుని ఘనపరచెను మన దేవుడే ఒక శబ్దము చేతన సుకుని ఘనపరచెను మన దేవుడే తప్పికొని నా వానిపై నీవి కుమ్మరించును ఆ ప్రభువే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే మందసము దేవుని ప్రజలు మందిరమందుంచగనే మందిరము దేవుని ప్రజలు మందిరమందుంచగనే మందిరము కమ్మెను ప్రభుని తేజో మహిమంతటను మందిరము కమ్మెను ప్రభుని తేజో మహిమంతటను తప్పికొని నా వానిపై నీవి కుమ్మరించును ఆ ప్రభువే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో దినదినము దేవుని కొలిచి హల్లెలూయా పాడెదరు దినదినము దేవుని కొలిచి హల్లెలూయా పాడెదరు తప్పికొని నా దీనును ఆ ప్రభువే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే ఎన్నియో నా భూమిపై జలము ప్రవహింపచేయునయనే
దేవుని వాక్యం వినక పూర్వం చివరిగా పాట సంఖ్య 375, పాత పుస్తకాల్లో 794, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంగి నడిచెదవు, కుంగి నడిచెదవు. యెహోవా నీవేనా లేక వేరే దేవతలు కాదా? యెహోవా నీవేనా లేక వేరే దేవతలు కాదా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో మనం తీర్మానించేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. అరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించెదము, అరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంగి నడిచెదవు, కుంగి నడిచెదవు. యెహోవా నీవేనా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీవేనా లేక వేరే దేవతలున్నారా? వారు మనసు పొందేదామిప్పుడే, జీవితము సముగా నుండి. వారు మనసు పొందేదామిప్పుడే, జీవితము సముగా నుండి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదము, పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంగి నడిచెదవు. యెహోవా నీవేనా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీవేనా లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివ్వగా బహు జాగ్రత్తతో ఉండము, అపవాదికి చోటివ్వగా బహు జాగ్రత్తతో ఉండము. మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము, మనుషులను సంతోషపెట్టక
దైవ చిత్తములో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులలో తుంటి తుంటి నడిచెదము. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులలో తుంటి తుంటి నడిచెదము. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? పడిపోయిన నీ బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా? పడిపోయిన నీ బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా? ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలంగా మగులిచ్చును. ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలంగా మగులిచ్చును. నీవెన్నాళ్ళు రెండు తలంపులలో తుంటి తుంటి నడిచెదము. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ఇంతవరకు నిన్ను నడిపిన ఎబెనేజరు నీ దేవుని. ఇంతవరకు నిన్ను నడిపిన ఎబెనేజరు నీ దేవుని. నీవు మరచి జీవించినను నీకు నెమ్మది ఏముండదు. నీవు మరచి జీవించినను నీకు నెమ్మది ఏముండదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులలో తుంటి తుంటి నడిచెదము. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? స్వంత జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని. స్వంత జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని. మన మనసుతో ప్రభు వెలిగినా
మహిమతో నిండెదవు మనసుతో ప్రభు కలిగిన మహిమతో నిండెదవు నీవెల్లాళ్ళు రెండు తలంపులతో లేక వేరే దేవతలున్నారా లేక వేరే దేవతలున్నారా బైబిల్ పల్లె పాడుకుందా ఎంత అద్భుతగానం ఈ రాత్రి మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క వాక్యంలో నుండి 3 వాక్య భాగాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 51, 52 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 15 verses 51 to 52. We will read together, please. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడపలోని రోగులు మనమందరం మార్పు పొందుదు. పూర్వం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. మరి ఒక భాగం అండి, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్ చాప్టర్ 1 verse 11. మనం అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూస్తురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చివరిగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians chapter 4. 16 నుంచి 18 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. 16 నుంచి 18 వరకు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు మాటల చేత ఆదరించుకునుడి. ప్రభు సాయం కొరకై ఆటందిస్తున్నాను. ప్రేమల మా ప్రియమైన పరలోక తండ్రి, మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవ, ఈ రాత్రి ప్రభా యొక్క దాసులను బలహీనులను మరొకసారి మీ కలవరి శిలువ యొక్క రక్తం క్రిందికి నదిని తెచ్చుకుంటూ ప్రభా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మాకు అనుగ్రహించినారు. ప్రభా ఈ రాత్రి మీరు మాతో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రిక సంఘంలో నీ ప్రజలు ఎందరైతే వింటూ ఉంటున్నారో
మా అందరితో మీరేం మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నారో ప్రభా, మేము ఆశ కలిగినటువంటి వారము, అక్కర కలిగినటువంటి వారము ప్రభా, మీ పాదములను ఆశ్రయిస్తుంటున్నాం. ప్రభా, మీ సన్నిధిలో నిల్చుండి ప్రభా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ వస్తుంటున్నాం. ఈ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని ఆదినాడు సభ్యులు ఎలాగున సెలవిస్తూ వచ్చినాడు. ప్రభా, ఈ రాత్రి మేమందరం కూడా ప్రభా మీ వాక్యం చుట్టూ చేరి ప్రభా మీ వాక్యాన్ని మాకు ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఆత్మ ద్వారా దేవుని వాక్యం మీ పరలోకపు సింహాసనం నుండి అధికారంతోనూ స్వచ్ఛతతోనూ సరళతతో ధారాళంగా విడుదల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, నా మాటలు విడుదలవుతోనే వెలుగులని శ్రమిస్తూ వచ్చిన ఈ రాత్రి నా జీవితం, మా జీవితాలు వెలిగించండి. మాలో ఉన్నటువంటి చీకటిని సంపూర్ణంగా పారదోలమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని సెలవు. నా మాటలు ఆత్మయు జీవములై ఉంటున్నాయి. ప్రభా, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవా, ఈ రాత్రి మీ మాట కొరకై ఆశతో వస్తుంటున్నాం. ప్రభా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణములు, మా ఆత్మ, మా దేహములు మీ కొరకే ఆశపడి మీ సందులోనికి వస్తుంటుండగా ప్రభా, మీరు మాతో సంభాషించండి, మాతో మాట్లాడండి. ప్రభా, మీ పరలోకపు చిత్తాన్ని మాకు బయలుపరచండి. మీ నిమ్మలమైన మధుర స్వరం ఈ రాత్రి మా స్వాస్థ్యంగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, ఇంకను నా జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సార్వత్రికంగా ఎక్కడ పతనములు, పాపము దాగి ఉండి ప్రభా రెండు తలంపుల మధ్య ప్రభా కొట్టమిట్లాడుతూ ఉంటున్నాము. ప్రభా, వేషధారణతో, భ్రష్ట మనస్సుతో తండ్రి దేవుని జీవంలో నుండి వేరైపోయినటువంటి హృదయ కాఠిన్యంతో, తిరుగుబాటుతో, అవిధేయతతో ఎక్కడ నీ ప్రజలు పడి ఉంటున్నారో మీరు చూస్తున్నటువంటి దేవుడు. ప్రభా, మా అందరికి కావాల్సిన మీ వర్తమానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యం మాతో నేరుగా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి. ప్రభా, మేము మీ స్వరాన్ని విని గ్రహించేటటువంటి హృదయాన్ని, మా మనస్సును తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా నేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రి యేసును తప్ప మేము ఎవరిని చూడకుందుము గాక, ఎరుగకుందుము గాక. మా తలంపులన్నింటినీ ప్రభా మీరే చెరపట్టండి. ప్రభా, మమ్మల్ని మీ ఆత్మ యొక్క వశంలో ఉంచుకోనండి. ప్రేమగల తండ్రి, మీ దివ్యమైనటువంటి పరలోక సంగతులను ప్రభా ఆత్మ ద్వారా సరిచూచి గ్రహించుటకు ప్రభా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని గొప్ప తీర్మానంతో మిగిలినటువంటి జీవితం మీ కొరకే జీవించుటకు ప్రభా సంఘాన్ని మీరు ఎంతైనా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, మమ్మల్ని అంతరాయపరిచే చీకటి, అపవాది, అంధకార శక్తులన్నింటినీ మీ నామంలో బంధిస్తూ ఉంటున్నాను. ప్రభా, నిలబడుతున్న దాసుని మరొకసారి నేను ఎంతో బలహీనుడను ప్రభా, నీ ప్రజల యొక్క పాదములు కడుగుటకు కూడా యోగునిగా నిష్ప్రయోజకమైనటువంటి దాసుడను జ్ఞాపకం చేసుకునండి. ప్రేమగల తండ్రి, మీ అపరిమితమైనటువంటి పరలోకపు ఆలోచనలను అనుగ్రహించండి. ప్రభా, ప్రతి వారి హృదయాన్ని మీ వాక్యం ద్వారా తాకండి. ప్రభా, మీరే ఒప్పింపజేయండి. పరిశుద్ధాత్మ పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, దేవుని యొక్క ఉగ్రతను గురించి ఒప్పింపజేయనని సెలవిస్తూ వచ్చారు. బహుతేటగా మా యొక్క ఎదుట ప్రభువారు ప్రదర్శించబడి ఆయన స్వరం వినిపించబడినట్టుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రేమగల తండ్రి, అట్లు దీనుల మీద తగ్గించుకుంటూ మరొకసారి మీ కలవరి శిలువ యొక్క రక్తం యొక్క శక్తి క్రిందికి, మీ కలవరి శిలువ యొక్క ప్రేమ క్రిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ మా కొరకై త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి మన యొక్క ధ్యానం నిమిత్తమై ఒక 3 వచన భాగాలు చదువుకుంటూ వచ్చినాము. అయితే మనం ఇదివరకే ఒక అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ అంశం అంటే కదా, చాలా దినాలు అయింది కాబట్టి దాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ వస్తాను. దేని గురించి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క రాకడలో సంఘముగా మనం సిద్ధపడి ఎత్తబడేటటువంటి ఆ యొక్క గుంపులో నీవు నేను ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇదివరకే సంభవించినటువంటి ఆ యొక్క ఎత్తబడుట, కొనిపోబడుట
అనేటటువంటి విషయాలు ఉంటున్నాయి. జరగవలసినటువంటి ఆ యొక్క ఎత్తబడి కొనిపోయబడేటటువంటి సంభవింపనవి కూడా ఉంటున్నాయి. కాబట్టి మనము ఇదివరకే సంభవించినటువంటి విషయాలలో మొట్టమొదటి విషయం అంటే బైబిల్ గ్రంథంలో దాదాపు మనం 7 విషయాలను తీసుకొని ఉంటున్నాము. వాటిలో మొట్టమొదటి విషయం, హానోకు దేవునితో కూడా నడిచి తర్వాత 365 ఏళ్ళు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయినట్లుగా మనము హానోకు యొక్క జీవితాన్ని గురించి గత అధ్యయనంలో ధ్యానిస్తూ అనేకమైన ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. కాబట్టి ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దర్శించబడినారో వారిని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఇది ఆ యొక్క కొనిపోబడుట అనేటటువంటి సంభవించినటువంటి ఆ యొక్క సంఘటనలలో రెండో విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అదేంటంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక ప్రవక్త. అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు కొరకై బహు రోషముగా జీవించి తన యొక్క జీవితాన్ని ఒక సవాలుగా మన ఎదుట ఉంచినటువంటి ఆ ప్రవక్త యొక్క జీవితం అన్నమాట. ఆయన ఎవరంటే మనకందరికి తెలిసినటువంటి విషయమే. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారింకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. కాబట్టి రెండవ సంఘటన మనం ఇక్కడ చూస్తుంటున్నాం, ఏలియా యొక్క జీవితం. మూడవ సంఘటన సంభవించినటువంటిది ఎక్కడ ఉందంటే మనం ఇదివరకే చదువుకొని ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళుటను అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంటున్నది. 4వ సంఘటన ఏంటంటే మనం ఇదివరకు చదువుకుంటూ వచ్చినాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో పౌలు భక్తుడు పరిశుద్ధులైనటువంటి దేవుని సంఘంతో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి యొక్క మర్మం తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే మనము అందరము అంటే సజీవులమై ఉన్నటువంటి మనకు ముందుగా మృతి చెందినటువంటి క్రీస్తునందు మృతులైనటువంటి వారు ఒక రెప్ప పాటులోనే ఆ యొక్క మధ్యాకాశమునకు ఆరోహణమవుతాము అనేటటువంటిది ఇది 4వ సంభవింపనై ఉన్నటువంటి సంఘటన. 5వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కించబడినటువంటి 1,44,000. 6వది వచ్చి 2 సాక్షులు. 7వది వచ్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో శ్రమ కాలంలో మధ్య 3.5 సంవత్సరంలో ఎత్తబడేటటువంటి వారు. కాబట్టి ఇవన్నీ ఈ మిగిలినటువంటి 4 సంభవించనున్నాయి. కాబట్టి సంభవించినటువంటి విషయాలు మనం ఎందుకు ధ్యానిస్తూ వస్తున్నామంటే ప్రభువు ఇచ్చినటువంటి భారం ఏంటంటే వీటి ద్వారా మనము ముందు సంభవించే వాటిని ఎదుర్కొనే దాని కొరకై మనలను ఆత్మలో సిద్ధపరచుట కొరకై ఒక దృష్టాంతముగా మాదిరికరముగా ఒక సాక్షార్థంగా ఒక అంటే మనము వెళ్ళేటటువంటి ఆత్మీయ జీవితంలో మనకు ఒక మార్గదర్శకాలుగా ఉంటున్నాయి. అందును బట్టి వాటిని ధ్యానించడం ద్వారా మనం ఎదుర్కొనేటటువంటి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో మధ్యాకాశానికి కొనిపోయేటటువంటి ఆ శుభ నిరీక్షణతో కూడినటువంటి ఆ గడియకు మనల్ని సిద్ధపరిచేదాని కొరకై ఇవి ఎంతో మనకు సహాయపడేవిగా ఉంటున్నాయి, సిద్ధపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి విశ్వాసి రక్షించబడిన తరువాత తన యొక్క ముఖ్యమైనటువంటి గురులలో 2 గురులు అన్నమాట. కాబట్టి
గురి అనేది ఒకటే ఉంటుంది అనుకోండి. అయితే గురి అనేది చెప్పకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నాయి. వాటిలో అతి ప్రాముఖ్యమైనటువంటివి రెండు. ఏంటంటే రక్షించబడిన తరువాత విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడుట అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎప్పుడైతే రక్షించబడిన దినము నుంచి ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడేటటువంటి ఈ రూపాంతర క్రియ ఆరంభించబడి అది సంఘంలో దేవునితో సహవాసంలో ఈ ఐక్యతలో దేవుని జీవము ద్వారా అది పరిణితి చెంది ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడే దాని కొరకై మనలను అంటే కొనసాగించి నడిపించేదిగా ఉంటున్నది అన్నమాట. రెండవది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ప్రభువారు మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం కానై ఉంటున్నాడు. ఆ ప్రత్యక్షత కొరకై మనము ఎదురు చూచేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. కాబట్టి మన యొక్క గురిలలో అదొక గురి. కాబట్టి మనం ఈ రాత్రి ఈ రెండు విషయాల గురించి మనము కొద్దిసేపు ధ్యానించనంటున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభువారి యొక్క పోలికలోనికి మార్చబడుట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దానికి ఈ యొక్క రెండవ రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క జీవితంలో మనము ప్రభు యొక్క జీవితంలో ఉండేటటువంటి కొన్ని పోలికలు ఉంటూ ఉన్నాయి, అతి సమీపంగా ఉంటున్నాయి. అయితే మనం కంపారిజన్ స్టడీ ఏం చేయం, కానీ ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము తెలిసినటువంటివే. అయితే ఆ దినము సమీపించుకొలది మనము సమాజముగా కూడి అంటే ఒకరినొకరు హెచ్చరించుకొని పురుకొల్పుకొని అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా మనము ఆత్మలో ఎంతో ఉజ్జీవింపబడినటువంటి వారమై ఆయన రాకడ కొరకై సిద్ధపడతాం. అంతేకాకుండా సరిచేయబడుతూ ఎక్కడెక్కడ లోపాలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ పడిపోయి ఉంటున్నామో ఆ స్థలాలు వాక్యం మన దగ్గరికి నేరుగా వచ్చినప్పుడు సరిచేసుకొని మనము ప్రభు యొక్క మార్గంలోనికి వెళ్ళినట్లుగా అవి మనకు సహాయపడేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఏలియా అనేటటువంటి మాటకు అంటే అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. కాబట్టి ఏలియా అనేటటువంటి మాటకు అర్థము అనే దానికంటే దేవుని ఎరిగినటువంటి ఒక ప్రవక్త అని మనం చెప్పవచ్చు. కాబట్టి మన జీవితంలో విశ్వాస జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని స్వారూప్యంలోనికి మార్చబడే దాని కొరకై మన జీవితంలో ఈ యొక్క ప్రశ్న మనకి ఎప్పుడు వేస్తుంది, నేను ఎంత పరిమాణంలో దేవుని ఎరిగి ఉంటున్నాను. కాబట్టి మనం అనుకుంటాం, చాలా సులువుగా తీసుకుంటాం, యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే నాకు తెలుసండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసా అంటే నాకు తెలుసండి. కాబట్టి బైబిల్ గ్రంథం తెలుసా అంటే నాకు తెలుసండి. పలాని వాక్యాలన్నీ తెలుసా అండి అంటే అన్నీ తెలుసు. అయితే దేవుని ఎరుగుట అంటే అర్థం ఏంటంటే అనుభవపూర్వకంగా ఆయనను ఏం చేయుట, రుచించుట, ఆయనను అనుభవించుట, ఆయనను కలిగి జీవించుట, ఆయనతో కూడా నడుచుట, ఆయనలో మనలో ఆయన కలిసి జీవించుట. దేవుని ఎరిగినటువంటి వ్యక్తిలో జరిగేటటువంటి ప్రక్రియ అన్నమాట. కాబట్టి మామూలుగా ఎరుగుట అనేటటువంటిది ఒక విషయం అయితే అనుభవపూర్వకంగా ఎరుగుట అనేటటువంటిది రెండవ విషయం. కాబట్టి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం ఇప్పుడు కొద్దిసేపు గమనించలేంటున్నాం. కాబట్టి ఏంటి అనుభవపూర్వకంగా ఎరుగుట అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించుట. ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, ఆయన యొక్క కలవరి శిలువ యొక్క కార్యము నా హృదయంలో జరుగుట అంటే
ఇక జీవించేటటువంటి వ్యక్తిని నేను కాదు, నా ప్రభువే నాలో జీవించుచున్నాడు, నా ప్రభువే నాలో వసించుచున్నాడు, నా ప్రభువే నాకు రాజై ఉంటున్నాడు. అంటే మన జీవిత నడవడికలో ఆ ప్రభువును కలిగి ఆ ప్రభువును ఏం చేయుట, ప్రత్యక్షపరచుట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. నోటి మాటల చేత చెప్పడము అనేటటువంటిది అది ఎంతో సులువైనటువంటిది అన్నమాట. కాబట్టి దానికి మనం ముందు ఉండే విషయాలు చూడంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైన ఎన్నో సంభవాలు ఉంటున్నాయి. ఆయన మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చూస్తే కదా ఏమని ఆయన బహు రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఉంటున్నాడు. అంటే దేవుని కొరకై ఎంతో రోషం కలిగినటువంటి ప్రవక్తగా ఉంటున్నాడు. కాబట్టి 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే గన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఎంత అంటే సంభవించేటటువంటి విషయాలు దేవుడు తనతో మాట్లాడి ప్రకటించమని చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఒక నిమిషం మనము ఆగి మన జీవితాన్ని చూసుకుందాం. దేవుడు రక్షించబడిన తరువాత నాకు ఆజ్ఞాపించి ప్రకటించు అనేటటువంటి విషయాలు ఏవైతే చెప్పినాడో వాటిని నేను ప్రకటిస్తూ ఉంటున్నానా? దేవుడు నాతో ప్రకటించు అనేటటువంటి విషయాలు నేను ప్రకటిస్తూ ఉంటున్నానా? కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథం క్రీస్తు రక్తము క్రింద సంఘంలో ఉన్నటువంటి నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యత ఏంటంటే ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన యొక్క పునరుత్థానము, ఆయన ఆరోహణము, ఆయన తిరిగి వచ్చుట, ఈ 5 విషయాలు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో ఇవి ఎంతవరకు ప్రకటించాలంట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఆధారంగా మనము బూదిగంతముల వరకు ఏం చేయాలంట? ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము, ఆయన పరలోకానికి వెళ్ళుట, తిరిగి వచ్చుట, ఈ విషయాలన్నిటినీ మనం ఏం చేయాలంట? ప్రకటిస్తూ రావాలి. కాబట్టి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మీరు ఈ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం ఏం చేయాలంట? ప్రకటించుడి. కాబట్టి ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించుడి, ఆయన యొక్క చేసినటువంటి అద్భుత కార్యములను ప్రకటించుడి. దేవుని కొరకు ఇవన్నీ మనకి ప్రకటించుట అనేటటువంటిది ఒక క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే మనం సాక్షులముగా జీవించాలి. కాబట్టి ఈ రాత్రి నా దేవుని కొరకైనటువంటి సాక్షార్థ జీవితం ఏ రీతిగా ఉంటున్నది? కాబట్టి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతూ, నీవు వెళ్ళి ఆహాబు అనేటటువంటి ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక రాజు. భూలోక రీతిగా చూస్తే భూలోక రీతిగా అతనికి ఎంతో ఇతనిపైన సర్వాధికారాలు ఏమైనా చేయొచ్చు. అయితే ఏమాత్రం భయపడకుండా వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు సెలవిచ్చినటువంటిది అంటే ఇవి చెప్పాలంటే చాలా కష్టం. అయ్యా వర్షం రాదు అని చెప్పడం అనేటటువంటిది సవాలుతో కూడినటువంటి విషయం. కాబట్టి దేవుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏంటంటే, మనము ఏది దేవుడు ప్రకటించాలని చెప్తూ వచ్చినాడో దానిని ప్రకటించేవారిగా, ఒకవేళ అట్లా జీవించినట్లయితే మనం ఇదివరకే ఒక సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితంలో ప్రకటించవలసిన విషయాలు చూస్తూ వచ్చినాం. వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చినాడు.
పరిచారకునిగా ఉంచినాడు, సేవకునిగా ఉంచినాడు, ఉపదేశకునిగా ఉంచినాడు. అపోస్తులు అంటే అపోస్తుల పరిచర్య కొనసాగించే దాని కొరకై, పరిచర్య ధరము జరిగించే దాని కొరకై కొంతమంది కొన్ని బాధ్యతలు ఇస్తూ వచ్చినాడు. అవన్నీ దేని కొరకే ఇచ్చినాడంటే, నేను వచ్చే వరకు ఇవి ప్రకటిస్తూ రావాలి. కాబట్టి ఇది సరైనటువంటి మార్గము, ఇది తప్పుడు మార్గము, ఇది శరీరానుసారమైనటువంటిది, ఇది ఆత్మానుసారమైనటువంటిది, ఇది దేవునికి సంబంధించినది, ఇది శరీరానికి సంబంధించినది. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తుంటాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ మాటలు మనం ఎప్పుడైతే వాటిని జరిగిస్తూ వస్తామో, దేవుని కొరకే అటువంటి రోషముగా మనం జీవిస్తూ వస్తామో, అప్పుడే ఈ విషయాలు ప్రకటించగలుగుతాం. నేను వాటిని పాటించకుండా ఒకవేళ సర్వసాధారణంగా ఏదో నేర్చుకున్న దాన్ని బట్టి ప్రకటించచ్చేమో కానీ నిజమైనటువంటి జీవం అనేది మనలో ఉండదన్నమాట. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక తలంపు మనము క్లుప్తంగా చూడనై ఉంటున్నాం. ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను. కాబట్టి దేవుడు ఎవరు అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఏలియా తన జీవితంలో ఎరుగుట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధి అంటేనే మనకి ఎన్నో విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వస్తాయి. దేవుడు మోషేతో చెప్తూ వచ్చినాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి నా సన్నిధిలో నడుచుచు దేవుడు అబ్రహాంతో చెప్తూ వచ్చినాడు, నిందారహితుడివై జీవించుము. కాబట్టి కీర్తనాకారుడు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో బల సౌందర్యములు ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో కాబట్టి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత అనేది ఉందని మనం వాక్యాల్లో చూడవచ్చు అన్నమాట. అయితే దేవుని సన్నిధి అంటే ఏంటి దేవుని సన్నిధి అంటే, ఒక సైడు మనము, ఇంకో పక్క దేవుడు. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి ఎవరు విరిగి నలిగి నా హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టిస్తూ ఉంటున్నాను. కాబట్టి నలిగినటువంటి హృదయంలో విరిగి దేవుని వాక్యానికి విధేయత చూపించేటటువంటి ఆ యొక్క హృదయంలో ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా, ఆ యొక్క వ్యక్తి యొక్క కుటుంబంతో, ఆ వ్యక్తి కలిసి వచ్చేటటువంటి స్థానిక సంఘంతో సార్వత్రికంగా దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది వాళ్ళ మధ్యలో అటువంటి వాళ్ళ ద్వారా దేవుడు అనుభవించేటటువంటి వాళ్ళు. చాలా పర్యాయాలు వ్యక్తిగతంగా మనం ఉంటున్నాం, 2-3 కూడుకుంటున్నాం, సమాజంగా కూడుతూ ఉంటున్నాం, అనేక మందిగా కూడుతూ ఉంటున్నాం. కానీ అక్కడ ఎవరు లేరంటే దేవుడు లేడు అని చాలాసార్లు మనము గమనించలేకపోతున్నాం. ఎట్లా చెప్పగలం అంటే, దేవుని సన్నిధి, దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైన ఆ యొక్క స్థానం ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత అనేటటువంటిది ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఆజ్ఞాపించినవి ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ప్రకటిస్తూ ఉంటారో వారితో కూడా ఉంటాడు. కాబట్టి చాలాసార్లు దేవుని యొక్క సన్నిధి ఇంకా మనకు అర్థం కావాలంటే, యోనాకు దేవుడు చెప్తూ వచ్చినాడు ఏమని, నీవు నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా, ఆ పట్టణం యొక్క దుర్గతిని, ఆ దేవుని రాజ్యం గురించి, నాశనాన్ని గురించి నువ్వు పోయి ఏం చేయాలా, ప్రకటించు. అయితే దేవుని సన్నిధిలో నుంచి దేవుడు మాట్లాడినాడు, విన్నాడు, అన్ని బాగుంది. ఇప్పుడు పారిపోతా ఉన్నాడు, వేరే దిక్కుకు పోతా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిని అక్కడ కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తలంపు ఏంటంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుని సన్నిధి అంటే ఒక పక్క దేవుడు, ఇంకొక పక్క మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దానికి ఉదాహరణ దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, టుగెదర్ అనేటట్టు ప్రసంగి గ్రంథంలో ఒక మాట, సమ్మతింపకుండా 2 కూడి నడిచెదరా. కాబట్టి మనము
మనం ఏమని సమ్మతించినామంటే, ప్రభువా నీవు ఆజ్ఞాపించు నేను ప్రకటిస్తాను, ప్రభువా నీవు ఆజ్ఞాపించు నేను లోబడతాను, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు నేను ఎంత క్రయానైనా చెల్లిస్తాను, ప్రభువా నీవు నాతో మాట్లాడు నేను ఆ మాటలకు కట్టుబడి ఉంటాను. ఒక రక్షించబడినటువంటి దేవుని బిడ్డ జీవితంలో ఇక్కడ దేవుని చేత ఎన్నుకోబడిన ఈ యొక్క ప్రవక్త జీవితంలో మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాం. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన దేవుని సన్నిధిలో, ఎవని సన్నిధిలో నిల్చున్నానో, కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నీవేమని ప్రకటించాలని ప్రభు కోరుతూ వచ్చినాడో, ఆ దేవుని సన్నిధిలో దేని కొరకై నిన్ను కోరుకుంటూ వచ్చినాడో, ఆ దేవుని సన్నిధిని అనుభవించేదాని కొరకై ఏ విషయాలను నీకు బయలుపరిచి ప్రకటించాలని కోరుతూ వచ్చినాడో వాటి విషయమైనటువంటి ఏ విధంగా మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి వాటిలో మనం రాజీ పడిపోయింటే కదా. కాబట్టి మనం ప్రకటించాలంటే కొంతమంది బాగా ప్రకటిస్తాం, కొంతమంది ప్రకటించాలంటే భయపడతాం, కొంతమంది ప్రకటించాలంటే ఇష్టపడం. ఎందుకంటే మనము మనుషులను సంతోషపెట్టేటటువంటి నైజం అనేది ఉంటున్నది అన్నమాట. ఇక్కడ ద్వంద్వ వైఖరి ఉంటున్నది. మనకేం కావాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఎక్కువగా, అదే రీతిగా మనం మనుషులను కూడా ఏం చేయాలా, మెప్పించాలి. దేవుడు అటువంటి విషయాలను కోరుకోడు. దేవుడు ఏది ప్రకటించాలని కోరుతూ వచ్చినాడు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు మన యొక్క హృదయాన్ని చూసేటటువంటి వాడు. మన క్యాల్కులేషన్ అంతా కూడా ఆయన లెక్కించి పెట్టి ఉంటాడు అన్నమాట. ఇదో ఓ నా దేవుని సేవకుడా, ఓ నా దేవుని పరిచారకుడా, ఓ నా దేవుని యొక్క ఉపదేశకుడా, నేను ఏమని ప్రకటించాలని కోరుతూ వచ్చినా చెప్పినావా? ప్రభా కొన్ని విషయాలు చెప్పినాను, కొన్ని విషయాలకు నాకు ధైర్యం చాలేదయ్యా. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని సరిగా ఎరగలేదని అర్థము. రెండవది దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధి అంటే ఏంటో ఎరగలేటువంటి వాడుగా ఉంటున్నావని. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మొట్టమొదటి విషయం, ప్రవక్త అయిన ఏలియా జీవితం బహురోషం కలిగినటువంటి వారు. ప్రభు ప్రకటించమని చెప్పినటువంటి విషయాలు మనం ప్రకటించేవారు. ఒకవేళ ఆ విధంగా లేకపోయినట్లయితే ఇంకా దేవుని సన్నిధిలో నుంచి. కాబట్టి లూకా సువార్త 24:15 మనకు తెలిసింది, యేసు తానే వారితో కూడా నడిచెను. ఒకవేళ మన పరిస్థితులు కలవరం కాబట్టి మన యొక్క దిశ వేరే విధంగా వెళ్తూ ఉండవచ్చు. రాత్రి ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, ఆయన నీతో కూడా దేవుని సన్నిధి అంటే ఏ సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నిల్చున్నానని నువ్వు దాని యొక్క అర్థం ఏంటంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడతాను, నేను నీతో కూడా వస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రజలతో ఎన్ని పర్యాయాలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఏమని మాట, నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, మీలో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను. ఈ మాటలన్నింటినీ మన ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎరిగి ఉంటున్నాం. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మా కుటుంబంలో ఉన్నాడు, మేముండే స్థానిక సంఘంలో ఉంటున్నాడు, మాతో కూడా నడుస్తూ ఉంటున్నాడు. మేము వెళ్ళే కష్టాల్లో, పరిస్థితుల్లో, అవమానాల్లో, అంతేకాకుండా తెగులులో, అదేలాగా అనారోగ్యంలో, ప్రతి పరిస్థితిలో దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క స్పర్శ, గమనం నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే అయోమయంలో ఉంటున్నావా? లేనట్లయితే చింతించేవానిగా ఉంటున్నావా? లేనట్లయితే ప్రశ్నించేవానిగా ఉంటున్నావా? లేనట్లయితే అవిధేయతతో ఉంటున్నావా? లేనట్లయితే తిరుగుబాటు చేస్తూ ఉంటున్నావా? దేవుని గురించినటువంటి వాగ్దానం ఏమాయనో, ఆయన వస్తానని చెప్తూ వచ్చినాడు, కానీ వీళ్ళు ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు, ఇంకెప్పుడు చేస్తాడే దేవుడు కార్యము అనేటటువంటి ఆ యొక్క హృదయ కాఠిన్యముతో దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క మాటలకు విరోధమైనటువంటి వైఖరితో నేను జీవిస్తూ ఉంటున్నాను. దేవుడు చెప్పినటువంటి ప్రకటించినట్లుగా ఒకవేళ ప్రతి దానికి దేవుని యొక్క సన్నిధిలో సమయం ఉంటున్నది. కాబట్టి ప్రసంగి గ్రంథకర్త ఆయన సొలొమోను మహారాజు
మహాజ్ఞాని, ఆయన వంటి జ్ఞాని ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఆయన చెప్పింది ఏంటంటే భూమి మీద ప్రతిదానికి ఏముందంట, సమయం ఉంది. జన్మించేదానికి సమయం ఉంది, మరణించేదానికి సమయం. సృష్టించబడిన సృష్టికి ఆ యొక్క టైం దేవుడు సృష్టించినాడు, దానికి ముగింపు కూడా ఉంది. జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితంలో నీవు జన్మించినావు, ఆత్మీయ జీవితంలో ఆరంభించినావు, ముగింపు అనేది ఉంటున్నది. కాబట్టి ఒక దినం రానై ఉంటున్నది, అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు ఆ గడియ, ఆ యొక్క దినము. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని రాయబడుతుందంటే, ప్రభు దినం ఎట్లా వస్తుందంటే అకస్మాత్తుగా వస్తుంది. ప్రసవించేటటువంటి స్త్రీకి వేదన ఎలాగ నొప్పులు వస్తాయో నువ్వు అనుకోని గడియలో ఆయన వింటున్నాడు. కాబట్టి నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే, అవిధేయత ఉన్నట్లయితే, తిరుగుబాటు ఉన్నట్లయితే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. పశ్చాత్తాపంతో, ప్రభువా, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను, పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి. నాతో నీ స్వరం ఏం మాట్లాడడం లేదు. నేను నీ కొరకు నీవు ప్రకటించవలసినటువంటి విషయాలు ప్రకటించలేకపోతూ ఉంటున్నాను. ఎన్నో స్థలాల్లో నేను రాజీ పడిపోయినాను ప్రభువా. ఒకవేళ ఈ యొక్క నీ జీవితంలో నీ స్థితి అయితే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని సన్నిధి విశ్వాసాన్ని గురించి మూడోదిగా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఏలియా యొక్క విశ్వాసం, కాబట్టి ఎంత ధైర్యంగా విశ్వాసంతో ప్రకటిస్తాం. ఎట్లా ప్రకటించాలంట? విశ్వాస సహితంగా ప్రభువుని ఏం చేయాలా? ప్రకటించాలి. ఏదో జరుగుతుందో జరగదో లే అని ప్రకటించకూడదు. చాలా మంది అట్లా ఉంటున్నారు. ఏదో చెప్పేస్తాంలే, ఆ టైం అయిపోవాలి, ఆ టైంకి ఎట్లా తప్పించుకోవాలా. కాదు, ఇది సంభవించబడినటువంటి సంఘటన. ఖచ్చితము, దేవుని యొక్క రాకడ ఖచ్చితము, ఆ దినము ఖచ్చితము. ఆయన వచ్చి తన ప్రశస్తమైనటువంటి రక్తం చేత కార్చబడినటువంటి కొన్నటువంటి సంఘాన్ని తీసుకుపోయే ఆ యొక్క దినము ఖచ్చితము. జాగ్రత్త. ఒకవేళ నువ్వు అజాగ్రత్తతో జీవిస్తా ఉన్నావు, దేవుడు ఎవరో ఎరుగగా సంపూర్ణంగా జీవిస్తా ఉన్నావేమో, దేవుని సన్నిధికి వెలుపల జీవిస్తూ ఉంటున్నావేమో, విశ్వాసం లేని వాడిగా ఒకవేళ జీవిస్తా ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా ఓ తీర్మానంలోనికి రా. ప్రవక్త అయిన ఏలియా బహు రోషంతో జీవిస్తాడు. నేను కూడా ప్రభు నా జీవితంలో అటువంటి జీవితం జీవించడానికి నాకు సహాయం చేయండి. కాబట్టి రెండవదిగా మనము 4వదిగా దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే విశ్వాసము, తర్వాత తనలో ఉన్నటువంటి విధేయత. కాబట్టి విధేయత అంటానే చాలాసార్లు మనకు ఎవరైనా స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఉన్నట్లయితే మనం చెప్పింది వెంటనే చేస్తే మనం ఏమనుకుంటారు? ఎంత విధేయుడండి, ఎంతగా లోపడతాడండి. మంచిది, అది మంచి సాక్ష్యం. అయితే దేవుడు సెలవిచ్చినటువంటి మాటల విషయంలో, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటి విషయంలో, దైవ పరిశుద్ధత విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో పర్వాలేదు బ్రదర్, దేవుడు ఏమనుకోలేదు, మీరు కొంచెం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, ఏం పర్వాలేదు బ్రదర్, మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు ఆరాధనలో రాకపోయినా పర్వాలేదు బ్రదర్, మీరు ఎక్కడైనా ఉండి చేసినా కూడా సరిపోతుంది. చాలా రాజీ పడిపోయేటటువంటి సందర్భం. దేవుని ఇంటికి వచ్చుట, దేవుని దైవ క్రమానుసరించి దేవుని పనులలో పాలు పొందుట. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రయం చెల్లించాలయ్యా. నీ శరీరాన్ని పానార్పణంగా పోయబడాలి, కష్టపడాలి, శ్రమపడాలి అని ఎవరైతే కఠినంగా ఉంటుందో, ఏం కఠినస్తుడు అండి, గర్వి అండి, మహా గర్వి. ఎట్లా చెప్తాడంటే ఎంత గర్వం ఉంది తెలుసా ఆయన మాటల్లో, ఆ స్వరంలోనే ఎంత గర్వం. అంటే దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వక్రీకరించి ప్రకటించే వాళ్ళు కూడా ఉంటున్నారు ఇది. అయితే మోసపోవద్దు, జాగ్రత్త పడు.
భూమి గతించును, ఆకాశము గతించును, గడ్డి వాడిపోతుందేమో కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంట? నిత్యము నిలుస్తుంది. దేవా, నీ వాక్యం ఆకాశము నిత్యంగా నిలిచి ఉంటున్నది. దేవుని కొరకై రోషం కలిగి జీవించినటువంటి ప్రవక్త, ఆయన ఆకాశమునకు కొనిపోయబడినటువంటి వాడు. ఆయన చనిపోయినాడు కానీ ఇంకా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా 4వ విషయం తనలో ఉన్నటువంటి విధేయత. 5వదిగా దేవుడు అంటే ఎవడని ఎరిగినాడంటే తన జీవితంలో తాను ఏం దేవుని కొరకు చేయాలో, అంటే ఈ ఒక సందర్భమే కాదు, తన జీవితంలో ఆ యొక్క విధవరాలి యొక్క ఇంటిలో వాళ్ళతో చెప్తా వచ్చిన అదేలాగున విధవరాలి కుమారుని విషయంలో, అదే కాకుండా ఆయన తన జీవితంలో చూస్తే కదా ఈ విధంగా ప్రభు కోసం ఎంతగా ఏమేమి చెప్పాలో, మీరు అన్య దేవతలను బయలు దేవతలను కాంప్రమైజ్ అయిపోయినటువంటి ఎంతకాలం మీరు అది ముందున్నటువంటి, అంటే తన జీవితంలో తనకంటూ ఏం లేకుండా ప్రభు కొరకై సంపూర్ణంగా ప్రకటించేటటువంటి విషయంలో అప్పగించుకున్నవాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఈ బైబిల్ అధ్యయన సందర్భంగా, ప్రభువా నా జీవితం ఇట్లా లేదయ్యా అని ప్రభుని అడిగితే ప్రభు కనికరిస్తాడు. రెండవ విషయ సందర్భం ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం నుండి ఇక్కడ 29వ వచనంలో, కాబట్టి మనము గమనించినట్లయితే ఇక్కడ 21వ వచనం నేను దానికి ముందుగా 21వ వచనం అండి. ఏలి ఆ జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడవబడుచుందురు? యెహోవా ఏ దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక. కాబట్టి ఇక్కడ చూస్తే కదా ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో మీరు. కాబట్టి లవోదికీయ సంఘము చివరి సంఘ కాలంతో పోల్చబడినటువంటి దినాల్లో జీవించేటటువంటి నా ఆత్మీయ జీవితము ఎట్లుందంట? 2 పడవల మీద ప్రయాణం చేసేవారు. కాబట్టి 2 పడవలు అంటే యాకోబు పత్రికలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ మనము ఏం కూడా పొందలేకపోతూ ఉంటున్నాం. కారణం ఏంటంటే ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క చిత్తాన్ని పొందలేకపోతుంటున్నాం. కారణం ఏంటంటే ఈ మాట చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉంటున్నాయి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకునని తలంచుకొన రాదు. కాబట్టి ఇప్పుడేమన్నాడంట? ద్విమనస్కుడై తలంపేది 2 మనసులు కలిగి ఉంటున్నాడు. కాబట్టి రెండు కావాలా. కాబట్టి దేవుడు కావాలా, తర్వాత లోకంలో ఉన్నది. ఒక దేవుని దాసుడు చెప్తూ వచ్చినాడు, ఈ దినాల్లో ఉండేటటువంటి విశ్వాసులకి దేవుడు కావాలా, కాలేజీలో సీటు కావాలా, అంటే కాంప్రమైజింగ్ లైఫ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ఉంటాము, అక్కడ ఉండేది ఎక్కడ మనం తగ్గేది అవసరం లేదు. ఎందుకంటే పోరాడుతున్నాం దానికోసం. వేటి కొరకై పోరాడాలో, వేటిని కలిగి ఉండాలో, వేటిని పట్టుకోవాలో, వేటి విషయంలో మనం జాగ్రత్త వహించాలో ఆ ప్రాముఖ్యమైనటువంటివన్నీ కూడా వదిలిపెట్టేసేసి 2 పడవల ద్విమనస్కుతో మనం వెళ్తుంటాం. ఈ రాత్రి నా హృదయాన్ని, మన హృదయాన్ని చూసుకుంటే ప్రభు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. ప్రభు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూసాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంట? 2 తలంపుల మధ్యలో తడబడుచూ ఉంటున్నారు. అందుకని ఒక ప్రశ్న అక్కడ ఉందన్నమాట. ఇంకా ఎంతకాలం ఉంటావు? రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది.
శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటమే. నేను ఇదివరకే గెలిచి తిని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని చెప్పుకునేదానికి ఎవరికి వీల్లేదు. ప్రతి దినం, ప్రతి గడియ ప్రభు యొక్క సిలువ అనేటటువంటి. కాబట్టి సిలువ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. సిలువ అనగా ఏంటంటే, ఒకటి నిలువు కర్ర, ఒక అడ్డుకర్ర. కాబట్టి దేవునితో మనకు సహవాసం ఎంతగా, దేవుని సన్నిధి. నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉంటున్నానో అన్ని విషయాల్లో ప్రభువుని చూచడం, అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడడం, అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని పొందడం, అన్ని విషయాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందడం, అన్ని విషయాల్లో ప్రభు దగ్గర నుంచి ప్రభు యొక్క అనుభూతి పొందడం. ఆయనతో ఉంటే, ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూసిన వారు ఎవ్వరు కూడా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలగను, వారి యొక్క ముఖంలో ఎప్పటికి కూడా లజ్జింపలేదు. ఒకవేళ నీకు ఆయన వైపు చూసినప్పుడు నీ జీవితంలో శ్రమ రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, అన్నం దొరకవచ్చు, అన్నం లేకపోవచ్చు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? ఎదురు ఆయన వైపు చూసినప్పుడు. కాబట్టి దైవజనులు భక్సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన బుక్ చదువుతున్నప్పుడు ఒక రోజంతటికి ఒక్కొక్క కోకో కోలా టిన్ తాగితే అదే సరిపోయేదంట. కాబట్టి అంటే తలంపు ఏంటంటే, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభుతో సహవాసాలు, ప్రభు ఇచ్చేంత వరకు ఆ చిన్న విషయాలు, ఆ కొద్ది రోజు దినమంతటికి ఎట్లా సరిపోయిందో నాకైతే ఇప్పుడు కూడా అంటే నేను నాకు ఊహకు అందదు. కాబట్టి మన జీవితంలో అటువంటి అనుభవం ఏదైనా ఉందా? నా జీవితంలో నేను ఎప్పుడో ప్రశ్న వేసుకుంటా, నాకు కలిగినటువంటి వాటితో నేను తృప్తిగా ఉంటున్నానా? దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటితో నేను తృప్తి కలిగి ఉంటున్నా, లేకపోతే కాని దానికోసం మంగళవారం ప్రార్థన కుటుంబంలో కూడా మనం వింటూ వచ్చిన బిలాం ఏం చేస్తా వచ్చినాడు? ఆశిస్తూ వచ్చి. కాబట్టి మన జీవితంలో ఆశ అనేది ఎక్కడ ఉంటుందంటే బయట కనబడదు, అది అన్నం లోపల ఉంటుంది, అన్నం ఉంటుంది. 10 సార్లు ప్రశ్నించి కావాలా 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 కావాలా, వద్దు 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 వద్దు, లాస్ట్కి వద్దు బ్రదర్, పర్వాలేదు బ్రదర్, వద్దు. అయితే లోపల ఏముంటుంది? ఎక్కడో ఉంటుంది అది ఒక్క రవ్వ. అయితే ఏది గెలుస్తుంది? 10 సార్లు వద్దనేది గెలదు. లోపల ఏదో ఒక చిన్న కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక నెరవేర్చుకునే దానికి ఎంత ప్రయాసపడతామంటే. కాబట్టి ఉదాహరణలు బైబిల్లో ఎంతో ఉంటుంది. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు, పట్టుబట్టినాడు. నేను నాజీరు చేయబడిన వాడిని, ప్రభు కోసం ఎన్నో యుద్ధాలు చేసి విజయం పొందినటువంటి వ్యక్తి ఎక్కడో కోరిక తల్లిదండ్రులను పట్టుబట్టినాడు. ఇంకా నేను సాధించే వరకు కావాల్సిందే నాకు. కాబట్టి మన శరీర సంబంధమైన కోరికలు యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? రాహేలు కోసం 7 మళ్ళా 7 కావాల్సిందే. కాబట్టి ఎక్కడో కోరుకుంటుంది, బయటకేమో మనం ఎంతో విశ్వాసులుగా, ఎంతో పరిశుద్ధులుగా, ఎన్నో రకాలుగా మనం ఈ యొక్క భయరూపం కలిగి ఉంటాం. లోపల చూస్తే చిన్న విషయం, అది ఎంతో స్వల్పమైన విషయం. 99 విడిచిపెట్టినప్పుడు ఆ చిన్నది విడిచిపెట్టలేమా అంటే చిన్నదాన్ని, ఆ చిన్నదే మన జీవితాన్ని ఏం చేస్తుందంటే సంపూర్ణంగా పులిపిండి కొంచెమైనాను సరే అది ఏం చేస్తుందంట, ముద్దంతయు పులి చేస్తుంది. తెలియదు మనకు, ఈ కొంచెమే కదా, ఈ 99.9999999% నేను అన్నిట్లో ఎక్కడ నా జీవితాన్ని ఎవరు వేలు పెట్టలేరు బ్రదర్ అని చెప్తాను. ఒక్కటే ఆ 0.0000 అదే కలుస్తుంది లాస్ట్కి. నువ్వు ఓడిపోతావు. ఎన్నో స్థలాల్లో ఎన్నో
జీవితంలో ఎన్నో కోణాల్లో ఒకసారి ప్రశ్నించుకో. ఈ 2 తలంపులతో జీవించి చివరికి దేన్ని ఎన్నుకుంటూ వచ్చినావు? దేని మీద ఆధారపడి ఉంటున్నావు? దేని కొరకై ప్రయాసపడుతూ ఉంటున్నావు? ఏ గురి కలిగి ఆరంభించి ఏ గురితో నీవు ముగించలై ఉంటున్నావు? ఈ రాత్రి ప్రభు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏలియా యొక్క జీవితం ద్వారా ప్రభు నాతో మనందరితో మాట్లాడుతుంటాడు. ఎంత కాలము మీరు 2 తలంపుల మధ్యతో జీవిస్తారు? ఏదో ఒకటి తీర్మానం చేసుకోండి. 2 తలంపుల మధ్యలో ఉండొద్దు. దేవుడు కావాలంటే వాటిని విడిచిపెట్టు, వాటిని చంపివేయి. ప్రభుతో సిలువ ఆ యొక్క నిలువుకాల ప్రభుతో సరి చేసుకో, మధ్య గోడను పడగొట్టుకో. కాబట్టి దేవునికి విరోధమైంది నీ హృదయంలో, నీ యొక్క మనస్సాక్షిలో దేవునికి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఏవి దోషారోపణ చేస్తూ ఉంటున్నాయో, హృదయంలో మనస్సాక్షి అనేటటువంటిది ఒకటి ఉంటున్నది. ఆడెప్పుడు దోషం జరుగుతూ ఉంటుంది. తప్పుకో, వద్దు, దూరంగా వెళ్ళు, పారిపో. ఏం కాదు, ఎవరు చూడలేదు, నేను తగ్గుతాను. ఇట్లాంటివి దోషారోపణ చేస్తూ ఉందా? ఎన్నో సంవత్సరాల విషయమై చిన్న ఆశ, వద్దనేది చిన్నది ఉందా హృదయంలో? మనస్సాక్షి విషయంలో ఎక్కడైనా నీ హృదయాన్ని గుర్చుతూ ఉంటున్నదా? అది ఎన్నో సంవత్సరాలుగా విడిచిపెట్టలేకుంటున్నావా? దానికి దాసుడవై బానిసలవై జీవిస్తూ ఉంటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత కాలము నీవు 2 తలంపులతో జీవిస్తావు? యెహోవాయే దేవుడైతే ఆయన సేవించు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఈ రాత్రి నీతో సిలువ, నా జీవితంలో సిలువను అనుమతిస్తాను. సిలువలో 2వ కర్ర ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అప్పుడు పరిస్థితులు, వ్యక్తులతో నీ జీవితంలో ఎంత సమాధానాన్ని అనుభవిస్తావు అంటే, నది వలె నీ హృదయంలో సమాధానం, మనస్సాక్షి విషయంలో నిందలేని వాడిగా ఉంటుంది. ఆనందం, సంతోషం, నష్టంలో ఆనందము, దుఃఖంలో ఆనందము, కోల్పోవటలో ఆనందము, ప్రభు ప్రజల కొరకే ప్రయాసపడటలో ఆనందము, క్రయం చెల్లించటలో ఆనందం, ప్రభు కొరకే ప్రభు పనులు చేయట్లో ఆనందం. లేకపోతే గొరుగులు ఉంటాయి, సరుగులు ఉంటాయి. ఏమొస్తుందో, ఇంత చేస్తాను, ఏమొస్తుందో, ఏం రాదు. లాస్ట్కి వచ్చేది తిట్లే, లాస్ట్కి వచ్చేది చెడ్డ పేరే. అయినా ఆనందం ప్రభు కోసం, ప్రభు ప్రజల కోసం, ప్రభు ఇంటి కోసం, ప్రభు కార్యాల కోసం, ప్రభు యొక్క సేవ కొరకై. కాబట్టి ఈ 2 తలంపులు అనేది 2వ అంశంగా ఏలియా జీవితం ద్వారా. 3వ సందర్భం ఏంటంటే ఆయన బలిపీఠం కట్టడం. కాబట్టి ఏలియా ఇక్కడ బలిపీఠం ఎన్నో సందర్భాలు ఉంటున్నాయి. రాత్రి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాటిలో ఇది 3వ విషయం ఏంటంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చడం. కాబట్టి ఇక్కడ 31వ వచనంలో ఒక మాట రాయబడతా ఉందన్నమాట. ఏంటంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులకు నని వాగ్దానం నందిని యాకోబు సంతతి గోత్రం లెక్క చెప్తున్న 12 రాళ్ళు. కాబట్టి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, కాబట్టి ఇక్కడ దైవ ప్రత్యక్షత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ దినములలో షిలోహులో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట బహు అరుదు. కాబట్టి మన జీవితంలో ప్రత్యక్షత లేకపోతే, అంటే బయలుపరుపు లేకపోతే, ప్రభు వాక్యం చదువుతూ ఉంటున్నాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకునితో ఫిలిప్పు అంటాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా? ఎవరైనా నాకు చెప్పకపోతే నేను ఎట్లా గ్రహిస్తానయ్యా? దేవుని వాక్యం, రక్షించబడినటువంటి దేవుని బిడ్డ జీవితంలో ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, ఏం గ్రహించలేకుండా. వాళ్ళ జీవితం ఆ విధంగా ఉంటున్నదా? వాక్యం యొక్క బయలుపరుపు లేకుండా ఉంటున్నావా? వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి లేకుండా ఉంటున్నావు. కారణం ఏంటో తెలుసా? దైవ ప్రత్యక్షతను నీవు పొందినటువంటి వాడు. కాబట్టి ఎప్పుడు దైవ ప్రత్యక్షత అనేది
పోతుందంటే ఎప్పుడైతే ఎవని సన్నిధిలో నేను ఉంటున్నానో, రెండోదిగా ఎంతకాలం మనం రెండు తలంపుల మధ్యతో దీవిస్తాము, అక్కడ కాంప్రమైజ్ అయిపోయినట్లయితే దైవ ప్రత్యక్షత లేదు. కాబట్టి ఏదో యాంత్రికంగా ఆరాధన చేసినా యాంత్రికమే, ప్రార్థన చేసినా యాంత్రికమే, జీవితం అంతా యాంత్రికంగా. ఏదో మిషన్ ఆన్ చేస్తే, బటన్ ఆన్ చేస్తే చాలు, టక 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 3 గంటలు అయిపోయి. నిజమైనటువంటి ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క బయలుపరుపు, దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఒక్కరోజు జీవించిన, 1 గంట జీవించిన, 1 గడియ జీవించిన, ప్రభువా నా జీవితంలో నువ్వేం బయలుపరచు, నాకేమని ప్రత్యక్షపరచుకున్నావు, నాతో ఏమని నేనేం చేయాలని కోరుతూ ఉంటున్నా. ఇక్కడైతే ప్రవక్తకు ఒక పని ఇవ్వబడుతూ వచ్చింది. గొప్ప పని, గొప్ప సవాలు లోకమంతట్లో. ఈ లోకంలో చూస్తే అక్కడ బయలు ప్రవక్తలు ఉంటున్నారు. ఈ యొక్క ఏలియా ప్రవక్త సవాల్ చేస్తారు, అయ్యా మీరు వేడుకోండి, మీ దేవతల పేరుతో మీరు వేడుకుంటున్నారు. ఇదంతా మనకు బాగా పరిచయమైనటువంటి విషయం. అయితే వాళ్ళు సాయంకాలం వరకు ఎటువంటి మన జీవితంలో కూడా దేవుని సన్నిధి, నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నానో నిజమైన గ్రహింపు లేకపోతే రాత్రంతా ప్రయాసపడతా, ఏం ఉదయం అంతా కాబట్టి ప్రయాస పడుతున్నాము కానీ ఏం ఫలితం లేకుండా ఉంటున్నదా? నీ జీవితంలో ఫలితం లేకపోతే ఉందంటే, ఒకవేళ వాళ్ళు ఫిజికల్గా చూస్తే చేతులు కోసుకున్నారు, ఏదో రకరకాలుగా వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చి మనకు బాగా తెలిసినటువంటి విషయం. అయితే తలంపు ఏంటంటే, వారు ఆ యొక్క దైవ ప్రత్యక్షత లేదు, దేవుడు లేదు, నిజమైనటువంటి దేవుని యొక్క శక్తిని లేనటువంటి. అందుకని ఈ రాత్రి ప్రభువుతో మాట్లాడు, ఎంతో కాలంగా, ఇంకా ఎంతకాలం యాత్రికమైనటువంటి బ్రతుకులో జీవిస్తూ వస్తాం. రాత్రి పైకి భక్తి గల వారమైంది, దాని శక్తిని ఆశ్రయించలేదు. కాబట్టి మనకు ముందు వెళ్ళినటువంటి దైవజనులు వాళ్ళు ప్రభు కోసం ఎట్లా జీవిస్తారు, విశ్వాసంతో ప్రాణం పోయినా సరే. కాబట్టి మనము చిన్న ఫెసిలిటీస్, చిన్న సామాన్యమైనటువంటి వాటి అంటే చెప్పేది ఎంతో సులువు, కానీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఆ యొక్క క్రమశిక్షణలో వారు విడిచి వెళ్ళినటువంటి ఆ మార్గంలో నా జీవితంలో నేను ఎన్నోసార్లు ప్రతి దినం నేను ప్రభువా నేను దేనికి యోగ్యుని, ప్రభువా నేను దేనికి యోగ్యుని, ప్రభువా నేను దేనికి యోగ్యుని కాదు, ప్రభువా ఇది నీ కృప, నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసుని, ప్రభువా ఇది నీ కృప. నీ జీవితంలో ఉంటున్నదా దైవ ప్రత్యక్షత? ప్రభువా నేను నీ కొరకే ఈ విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చిన, ఈ విషయాలు నాతో బయలుపరుస్తూ వచ్చిన, ఇవి ప్రకటించాలని కోరుతూ వచ్చిన. ఈ లోకానికి మీరు ఉప్పు, ఈ లోకానికి మీరు వెలుగు, ఈ లోకానికి మీరు రాయబారులు, ఈ లోకానికి మీరు నా శిష్యులు, ఈ లోకానికి క్రీస్తుకు మీరు ఎవరంటే రాయబారులు. యు ఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. కాబట్టి పరలోకపు ఆ యొక్క రాయభారం భూలోకంలో ఉండి పరలోకం కొరకై జీవించాలి. కాబట్టి మూడవ విషయం ఏంటంటే ఇక్కడ దైవ ప్రత్యక్షం. కాబట్టి ఏలియా ప్రార్థన చేయబట్టు ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. కాబట్టి ఒక దైవజనుడు చెప్తూ వచ్చినాడు, ఆ ప్రార్థన విని ప్రభు ఎప్పుడెప్పుడు ఆ నోట్లో నుంచి ఆ మాట వస్తుందో అగ్ని భూమి మీదకి వేస్తానని ఆతురపడతా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడు నా దాసుడు నోరు తెరిచి ప్రార్థన చేస్తాడు, వెంటనే నేను వెళ్ళాలి. కాబట్టి ప్రభు నీ విషయమే, ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం, నా దాసుడు ఈ యొక్క పలాని స్థలంలో, పలాని ఇంటిలో, పలాని కుటుంబంలో, పలాని సంఘంలో
ఫలానా విషయాలు మొరపెడతాడు ఈ దినాన, నేను వెళ్ళాలి, నేను అక్కడ ఆ వాగ్దానాన్ని అక్కడ నెరవేర్చాలా. విధంగా ఆశ కలిగి ఉన్నాడు ప్రభు. ఆ ప్రత్యక్షత కోల్పోయిన పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి రాజీ పడిపోతాడు. కాబట్టి ఎంతకాలం వెలుపలుంటావు, ఎంతకాలం ప్రభువును వెలుపలుస్తావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ ప్రభు కన్నీటితో, ఆ ప్రభు వానకు తడిచినాడు. నీ ప్రాణప్రియుడు, నీ కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడినటువంటి నీ మంచి కాపరి, నీ ప్రధాన యాజకుడు, నీ కొరకై త్వరగా రారాజుగా రానైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ రాజు ఈ రాత్రి నేను పిలుస్తాను. నీవు ప్రత్యక్షత లేకుంటున్నావా? బలిపీఠం చెక్క చేసుకోలేకుంటున్నావా? నా నిమిత్తమై నా పేరు పెట్టబడినటువంటి ప్రజగా నేను కోరినటువంటి ఆ స్థలంలో నుంచి నువ్వు ప్రార్థన చేయలేకుంటున్నావా? తీర్మానం చేసుకో. నీతో మాట్లాడుతుంటుండగా మూడంతల విషయాలు. ఈ విధంగా ఎవరైతే ఆత్మీయంగా తమ యొక్క జీవితాన్ని నడుస్తారో అటువంటి వారు ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటున ఏం చేస్తారంట? అటువంటి వారి కొరకై ప్రభు రానాయి. ఇలా ఆ విధంగా లేకపోతే ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తుంటాడు. నీ మధ్య ఒక సవాల్ విసురుతాడు. ఓ తీర్మానం చేసుకో. ఎన్నోసార్లు విన్నాళ్ళే, తెలుసులే మాటలు, ఇది తెలుసులే, లక్ష్యం చేయ. ప్రభు మాట్లాడుతుంటాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. ప్రభు సంధింపు, ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క భారం గుర్తించు. ప్రభు విరిగి నలిగిన పశ్చాత్తాపం తగ్గించుకొని సమయం ఉండగానే, ఒకవేళ ఇంకొక కొద్ది గడియలకు ప్రభు రావచ్చు. ప్రభు దీనునిగా, దేవునిగా, విశ్వాసంలో రక్షించు. ఆ విధంగా జీవించుట కొరకై ఏలియా వంటి వారు. కాబట్టి తన తర్వాత ఏలియా జీవితంలో చూస్తే ఇంకా మీరు ధ్యానించండి, ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ఒక చిన్న విషయం చెప్పి ముగించింది అంటున్నాను. దాని తర్వాత ప్రవక్త అయిన ఎలీషా సిద్ధపరుస్తూ అంతా కూడా ఉంటూ వచ్చింది. ఆ దుప్పటి ఆయన మీద పడుతూ వచ్చింది. రెండంతల పాలు ఆత్మ తెచ్చి. ప్రభు ఈ రాత్రి నీతో అడుగు. ఎప్పుడైనా అడిగినావా ప్రభుని, ప్రభా నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయి, నిన్ను సేవించేదానికి, నిన్ను ప్రకటించేదానికి, నీ కార్యాలు చేసేదానికి విశ్వాసంతో ఆ విధంగా ముందుకు సాగుటకు ప్రభు మనకు అడిగి పొంది ప్రభు కొరకై చివరి గడియలో జీవించటకు ప్రభు మనకు సహాయం చేయడు. దేవుడి యొక్క వచ్చిన భాగములను దీవించుగా. ఏదైతే మానవ హద్దుబాట్లతో ఏ విషయాలైతే ప్రకటించలేకపోతుందో పరిశుద్ధాత్ముడు తన సొంత సమయంలో తన ఆత్మ ద్వారా మీతో వెంబడించి మీ హృదయాలను ప్రేరేపించి ప్రభు రాకడ కొరకై రోషం కలిగినటువంటి యెహోవాయే నా దేవుడు ప్రవక్త ఏలియా యొక్క జీవితం మన జీవిత అనుభవాలుగా చేయునుగా ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మీ పాదాలకు ఎంతో వందనాలు. మీరు అనుగ్రహించిన దేవుని వాక్యంకి వందనాలు. ఈ రాత్రి ఎంతమంది మీ వాక్యం వింటూ వచ్చినారు. నా జీవితాన్ని, మా జీవితాన్ని ఒక సవాలు విసురుతూ వచ్చినారు. ప్రభా మీ ఆత్మ, మీ వాక్యం మాతో నేరుగా మాట్లాడుతూ వచ్చింది. మా హృదయాలు, మా అంతరేంద్రియం, మాలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి ఎరగిన దేవుడై మాట్లాడుతూ వచ్చింది. మా యాంత్రికమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ప్రభా అన్ని కోణాల్లో మీకు అప్పగించుకుంటాం. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించి. ఎవరైతే నీ వాక్యం వింటూ తీర్మానం చేసుకుంటూ వచ్చినారో వారి యొక్క హృదయాలపై మీ ముద్రలు వేయండి. మీ కొరకై బహు రోషం కలిగినటువంటి వారు జీవించడానికి సహాయం చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ ప్రత్యేకించి నీ దాసులు నతనీయుల అంకులు ఆపరేషన్లు మీరు దినాన్ని సహాయపడుతూ ప్రభా వచ్చిన నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ కృప అనుగ్రహించి ప్రభా ప్రార్థన విన్నందుకై స్తోత్రం ఇచ్చింది. మా కొరకై త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులు ప్రభు రాకడ వరకు తోడైనగా ఆమేన్. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము సమానములో నిలచియుని, సమానములో నిలచియుని, ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టెదం, ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టెదం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనాను జాగు చేయడు, దేశమైనాను జాగు చేయడు.